హే గాయ్స్, వెల్కమ్ టు ముఖం చాటు ముచ్చట్లు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ చెన్నై. అది ఎందుకు? గ్రోసరీ షాపింగ్ కోసం. గ్రోసరీ షాపింగ్ పక్కనైనా చేసుకోవచ్చు కదా అంటారా? కానీ కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి చూసారా, అవి ఫ్రెష్గానే తీసుకోవాలి. అవి స్టోర్గా బాగుండాలి ఫ్రెష్గా అంటే మనం మాల్లోనే తీసుకోవాలి. ఇక్కడ చూసారా ఏదో బోర్డు కనిపించింది, కమ్ యాజ్ 5 మెంబర్స్ అంట, పే ఫర్ 3 మెంబర్స్ అంట. ఇదేదో మనకి యూజ్ అయ్యేటట్లు ఉంది కదా, సేవ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ అయితే ఇదే మనం పెద్ద మాల్, ఇక్కడ సిరుసరిలో ఉంటుంది. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మెరీనా మాల్. సో ఈ లోపల చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా, అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అవి అన్నీ బాగుంటాయి. బయట స్టాల్స్ కూడా డ్రెస్సెస్ కానీ ప్లాజో ప్యాంట్స్ కానీ చాలా బాగా పెడతాడు ఒక్కొక్కసారి. అండ్ చెన్నైలో మోస్ట్లీ అవుట్డేటెడ్ అనిపిస్తుంది కొంచెం స్టఫ్ అంతా, కానీ మాల్స్లో మాత్రం ఇక్కడ స్టాల్స్లో మాత్రం బాగానే పెడతాడు. అండ్ ఇక్కడ ఫోటో బూత్స్ అవన్నీ స్టూడెంట్స్ బాగా యూజ్ చేసుకుంటారు తెలుసా, ఇన్స్టెంట్ ఫొటోస్కి అలా. సో మనమైతే లోపలికి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నా కానీ చుట్టూ ఎక్కడా చూడకుండా మనం వెళ్ళాల్సిందైతే స్పార్కి, ఎందుకంటే మన పని మొత్తం అక్కడే ఉంది. ఇక్కడ చూసారా, ఇద్దరు చిన్నపిల్లలు కొట్లాడుకుంటూ ట్రాలీ తీసుకుంటున్నారు. ఇక్కడ నేను కావాలా నీకు కావాలా, సరే ఇద్దరం తీసుకొని వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. అవకాడో 69 అంట, కానీ అది నేను ఎప్పుడూ తినలేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకొని ఎందుకులే మనకు కొత్త ప్రయోగాలు మళ్ళీ చేద్దాంలే, టైం ఉంది వాటికి కూడా అనుకొని పక్కన పెట్టేసి వచ్చాను. నేరేడు పళ్ళు 150 రూపీస్ అంట. దిమ్మ తిరుగుతుంది గైస్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఇంత పెద్ద పెద్ద రేట్లలో చూస్తే. అండ్ స్ట్రైట్గా ఇక్కడ స్పార్లో కొన్ని డ్రెస్సెస్ ఇట్లా ఇవైతే పెడతాడు. నాకెందుకో ట్రెండ్స్, రిలయన్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఫ్యాషన్ ఫ్యాక్టరీ వీటిలో అంతా స్టఫ్ కూడా, డ్రెస్సెస్ ఆ స్టాక్ కూడా నాకు సేమ్ అనిపిస్తుంది. జూడియోలో అయితే మనం వేసుకుంది 10 మంది వేసుకున్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, నాకు ఇక్కడ స్టాక్ కూడా అలానే అనిపిస్తుంది ఎందుకో మరి. మాకైతే వీకెండ్స్లో వాటర్ బాటిల్స్ చాలా కష్టం అయిపోయాయి. ఒకటే ఉంది అంటే ఒకటి సరిపోదా అంటారేమో, నేను యాక్చువల్లీ 5 లీటర్స్ దాకా తాగుతాను పర్ డే. సో ఒకేసారి 2 బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి, సో నేను నా ఫ్రెండ్ అయితే ఒక 2 బాటిల్స్ తీసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా అన్ని కిచెన్కి సంబంధించినవి, ఇంకా ఈ గ్రాస్ హోపర్ చూసారా ఎంత ఫ్రీడమ్గా తిరిగేస్తుందో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, వీటికి ఉన్నంత ఫ్రీడమ్ మనుషులకు ఉండదు, ఎక్కడికంటే అక్కడికి బాగా తిరగడానికి. సో ఎదురుగా వెళ్తుంటే మీట్ షాప్ కూడా కనిపించింది. తినేద్దామా చికెన్? వద్దులేండి ఇప్పుడు ఎందుకు, ఎప్పుడు ఫుడ్ వీడియోసే పెడుతున్నాను అనుకుంటారు. సరే మనకెందుకు, అలా వెళ్ళి ఇంకా మిగతావి ఇదంతా మన సెక్షన్ కాదు. ఇక్కడ చూసారా ఈ బొమ్మలు ఎందుకో నాకే చెప్తున్నట్లు ఉంది, మూసుకొని వచ్చిన పని చూడవే అన్నట్లు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే ఇంకా ముందరికి వెళ్తే జస్ట్ స్ట్రైట్గా ఇంకా నాకు కావాల్సిన దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. కొంచెం ఏమైనా స్నాక్స్ అలా ఏమైనా తిందాము అనుకొని బై 1 get 1 ఫ్రీలో కూడా ఉన్నాయి. సో కొంచెం కుకీస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఈ ప్యాకెట్స్ చూసారా, మనకు సిసమే సీడ్స్ ఇలాంటివి ఏవైనా అన్నీ మిక్స్ చేసి ప్యాక్లో అమ్ముతాడు. అది ఒక్కొక్కసారి స్నాక్స్గా అయితే బాగా పనికొస్తుంది మనకి ఆఫీస్లో అలా తినడానికి. ఇక్కడ చూసారా బూస్ట్ ప్యాకెట్లో ఏదో పెన్సిల్ బాక్స్ ఇస్తున్నాడంట. సో మా రూమ్మేట్ నా ఫ్రెండ్ కొట్లాడేసుకుంటున్నారు, ఇది చిన్నప్పుడే ఇచ్చారని ఒకరు, ఇది ఇప్పుడే చూస్తున్నారని ఇంకొకరు. సో ఇలా ముందుకు వెళ్తే మ్యాంగో సీజన్ ఇంకా ఉంది చెన్నైలో, అండ్ ఒక్కొక్క చోట అది ఆగిపోయింది. సో స్ట్రైట్గా వచ్చేసి కీరా, క్యారెట్ మనకు బాగా కావాల్సినవన్నీ తీసుకొని అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసాను. సో ఇది బయట నుంచి అయితే మెరీనా మాల్ లుక్. సీ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.